నాన్న అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు లోతు కూడా పక్కన వచ్చి ప్రార్థన చేయొచ్చుగా, ప్రార్థన చేయలే. మరి ఏం చేశాడు? చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేవాడు ఒకడు, ప్రార్థన చేస్తూ ఉంటే చూసేవాడు ఒకడు. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరంటారా? అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు? దెయ్యంలాగా కళ్ళు తెరిచి ఇలా ఇలా చూస్తూ ఉంటావు. మీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు? చెప్పే కదా, దెయ్యంలాగా చూస్తూ ఉంటావు. నీ భర్త నీ బిడ్డలు లేక నీ భార్య నీ బిడ్డలు అందరూ కలిసి చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు? చూస్తూ ఉంటావు. నీ భార్య లేక నీ భర్త నీ బిడ్డలు అందరూ మందిరానికి రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉంటావు? చూస్తూ ఉంటావు. ఏం చూస్తూ ఉంటావు? టీవీ చూస్తూ ఉంటావు, న్యూస్ పేపర్ చూస్తూ ఉంటావు, సెల్ ఫోన్లో ఏదో చూస్తూ ఉంటావు. చేసేవాడికి చూసేవాడికి ఎంత డిఫరెన్స్ ఉందో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. అబ్రహాము బలిపీఠము కడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయాడు లోతో. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఇతరులు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కూడా కలిసి ప్రార్థన చేయడానికి బదులుగా ఇతరులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు వారితో పాటు నువ్వు కూడా కలిసి దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా చూస్తూ ఉండిపోతున్నావా? పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే పాడేవాళ్ళు పాడుతూ ఉంటే నువ్వేమో చూస్తూ ఉండిపోతున్నావు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. దేవుని కోసం రోషం కలిగి జీవించే వాళ్ళు రోషం కలిగి జీవిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. దేవుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండిపోతున్నావు. ఏం కాబోతున్నావు? ఒకసారి ఆలోచించు. ఆనాడు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటే బలిపీఠము కడుతూ ఉంటే కట్టడంలో ఒకవేళ సహాయం చేశాడేమో కానీ ప్రార్థించడానికి మోకరించడే, ప్రార్థించడానికి నడుం బిగించడే. ఏమర్థమవుతుందయ్యా అంటే లోతు ఆత్మీయతలో బలహీనుడు. ఏమిటి? ఆత్మీయతలో బలహీనుడు. బలిపీఠము నిర్మించే విషయంలో సహాయం చేసి ఉండొచ్చు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సువార్తను ప్రకటించే విషయంలో నువ్వు సహాయం చేస్తున్నావేమో, సేవలో సిఎస్ టీంలో నువ్వు చేరి సహాయం చేస్తున్నావేమో, పరిచర్యకు నువ్వు సహాయపడుతున్నావేమో, ప్రభు సేవకు నువ్వు సహాయపడుతున్నావేమో, ప్రభు సువార్తను ప్రకటించడానికి నువ్వు సహాయపడుతున్నావేమో. కానీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నీ ఆత్మీయత, నీ ప్రార్థనా జీవితం, దేవునితో ఉండవలసిన సత్సంబంధం ఎలా ఉంది? జాగ్రత్తగా పరిశీలన చేస్తే లోతు ఆత్మీయ జీవితం లోతు లేకుండా ఉంది.